Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్. కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్. చాలామందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్స్ ఫాస్టింగ్ 100 దాటి పోస్ట్ లంచ్ 140 దాటితే అప్పుడు కదా నాకు షుగరు, అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు. ఇది చాలా పెద్ద రాంగ్. అయితే ఈ డయాబెటీస్ రాకముందర మన శరీరంలో కొన్ని డిఫరెంట్ చేంజెస్ జరుగుతాయి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో డిఫరెంట్ బాడీ చేంజెస్ జరుగుతుంటాయి. అయితే చాలామందికి ఈ ప్రీ డయాబెటీస్ రాకముందర స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అని అంటారు. అయితే ఈ ప్రీ డయాబెటీస్ కూడా రాకముందర జరిగే సిచ్యువేషన్స్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చాలా ఎక్కువ పార్ట్ని మన శరీరానికి తోడ్పడుతుంటుంది. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అసలు ఏం జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్యాంక్రియాస్ పైన మనం తీసుకునే ఆహారం వల్ల, తీసుకునే ఆహారంలో షుగర్స్ ఉండటం వల్ల, కార్బోహైడ్రేట్స్ రేషియో ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ అన్నది 2 to 3 times ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బాగా ఎక్కువ. సో ఈ ఉత్పత్తి అయినప్పుడు శరీరంలో జరిగే ఫస్ట్ చేంజ్ ఏంటంటే నెక్ ఏరియాస్ అలాగే ఆర్ంపిట్ ఏరియాస్లో కొంచెం నల్లబడటం లేదంటే ట్యాన్ అవటం జరుగుతుంటుంది. దానినే ఏకాంథసిస్ నిగ్రిసెన్స్ అని అంటారనమాట. ఈ ఏకాంథసిస్ నిగ్రికెన్స్ అన్నది తరచు చాలామంది తక్కువ ఏజ్లోనే చూస్తున్నాం ఈ మధ్యన, టీనేజర్స్లో చూస్తున్నాం ఈ మధ్యన. ఎందుకంటే 16 years to 20 years వాళ్ళు కూడా ఈ మధ్యన షుగర్లు వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, బట్ అదే ట్రూత్. ఇంకా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో జరిగే చేంజెస్లో రెండోది ఏంటంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరగటం. దీనివల్ల కూడా డయాబెటీస్ మనకు రాదు అని అనుకోవడం లేదు, ఇది కూడా ఒక ఎర్లీ సిమ్టమే. ఇంకా ఈ డయాబెటిక్ సిమ్టమ్స్ అంటాం పాలిఫేగియా, పాలియూరియా, పాలిడిప్సియా అని. సో ఈ పాలిఫేగియా, పాలియూరియా, పాలిడిప్సియా ఏంటి అంటే ఎక్కువ ఆకలి వేయటం, ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువ యూరినేషన్ రావటం, అంటే మూత్రం ఎక్కువసార్లు రావటం. ఈ సిమ్టమ్స్ వస్తేనే నాకు షుగర్ వస్తుందని రూల్ లేదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 2 సిమ్టమ్స్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే. అయితే మనం ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలా, తర్వాత సిమ్టమ్స్ పెద్ద అయ్యాక జాగ్రత్త తీసుకోవాలనే క్వశ్చన్ డిబేట్లో ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మన శరీరంలో ఏ మార్పులు చేర్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగక ముందరే మనం జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆడవాళ్ళలో కూడా జరుగుతుంది. ఎక్కువ ఆడవాళ్ళలో జరిగితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అవకాశం వల్ల వచ్చేది ఏకాంథసిస్ నిగ్రికెన్స్ ఒకటి, అంటే చర్మం నల్లపట్టం, అలాగే పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్. ఈ అన్ని కామన్, మెన్లో కూడా కామనే, కానీ విమెన్లో పీసీఓడి ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఈ కంప్లీట్ డయాబెటీస్ రేంజెస్లో చూసుకుంటే కనుక జనరల్గా మన శరీరంలో ఇంకా ఏమేమి చేంజెస్ జరుగుతాయి అంటే బ్రెయిన్ ఫాగ్ అంటాం. అంటే సడన్గా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి అదే డిమ్గా అనిపించడం, పొద్దున లేచిన వెంటనే అంత ఫ్రెష్గా లేకపోవటం, అంటే ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం నిద్ర తీస్తే బాగుంటుంది, రిలాక్స్ అవుతే బాగుంటుంది, నాకు ఎందుకు ఇవాళ అంత ఎనర్జీగా లేదు, చిరాగ్గా ఉంది, అంత డల్గా ఉంది, తిన్న తర్వాత పడుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్సే. అంటే మన శరీరం మనకి ఒక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. వీటి ద్వారా మనం వాటిని ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక ముందరగానే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఈవెన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా వెళ్లకుండా మనకి మంచి జరుగుతుంది. ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా మీరు సంవత్సరాలు ఉన్నా కూడా 40, 45 లేదా 50 ఏజ్ వచ్చినప్పుడు జరిగే చిన్న అవాంతరాలు ఏమంటో మనం చూసుకుందాం. ఒకటి హార్ట్ స్ట్రోక్స్, అంటే బీపీ పెరిగి సడన్గా బీపీ పెరగటం లేదా సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావటం. అంటే కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, కొంతమంది అడుగుతారు లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండి, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా ఉండి అయినా కూడా మాకు హార్ట్ స్ట్రోక్స్ ఏమైనా వస్తాయా? ఎస్, లిపిడ్ ప్రొఫైల్ కంప్లీట్ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రీ డయాబెటీస్ జోన్లో ఉన్న చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. సార్ నాకు ప్రీ డయాబెటీస్, సార్ నాకేం కాదండి, నాకు షుగర్ ఇంకా రాలేదండి, నేను ప్రీ డయాబెటీస్ జోన్లోనే ఉన్నానండి, ఇలా అనుకున్న వాళ్ళు
కొన్ని సంవత్సరాల నుంచి ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటే HbA1c 5.7 నుంచి 6.5 మధ్యలో మెయింటైన్ అవుతున్నప్పుడు కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం దీన్ని. ఈ స్టేజెస్లో మెయింటైన్ అవుతున్న వాళ్ళకు కూడా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంప్లికేషన్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా బాగా మనం నేర్చుకున్నాం. కళ్ళు కానీ, పాదాలు కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, ఈ 5 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది క్రియాటినిన్ లెవెల్స్ పెరగచ్చు, లేదా ప్రోటీన్ లాస్ స్టార్ట్ అయిపోవచ్చు, లేదంటే కనుక హార్ట్కి ఏదైనా స్టెంట్ పడే అవకాశం వరకు తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ రావచ్చు. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మన హెల్త్ చెకప్స్లో. జనరల్గా మనం టోటల్ బాడీ చెకప్ చేంజ్ చేసుకుంటాం. బట్ ఇంట్లో వాళ్ళకి కనుక హెరిడిటరీ ఇష్యూ ఉండి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటాం అనమాట. అంటే నాన్నగారికో, అమ్మగారికో, తాతగారికో, అమ్మమ్మకో, నాన్నమ్మకో ఎవరికో ఒకరికి షుగరు, బీపీ ఉన్నప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లోనే మనం ఈ ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకోవడం చాలా అవసరం. ఎవరన్నా ఒక పర్సన్ జీవితంలో ఎప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోలేదు, ఇప్పుడు ఈ మధ్య హెల్త్ గురించి తెలుసుకుంటున్నారు అనగానే ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సింది కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్లో మెయిన్ పాయింట్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక HbA1c చెక్ చేయించుకోవాలి. అలాగే ఈ శరీరంలో మనం మాట్లాడుకుంటున్న ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మూల కారణం అన్నింటికి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వర్డ్ తరచూ మనం వింటూనే ఉంటుంటాం. బ్లడ్ ప్రెషర్ పెరగడం కన్నా, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగినప్పుడు మన శరీరంలో జరిగే డిఫరెంట్ చేంజెస్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విమెన్లో ఎస్పెషల్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే పీసీఓడి నుంచి అదర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఈ డయాబెటీస్ అనేది కంప్లీట్ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకుంటుంటాం. కాబట్టి లైఫ్ స్టైల్లో కనుక మనం చేంజెస్ తీసుకురాకపోతే డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఇలాంటి కాంప్లికేషన్స్ రావటం కానీ, లేకపోతే వాటిని రుచి చూడటం కానీ జరుగుతుంది. సో కాబట్టి వీటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి అంటే డెఫినెట్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవ్రీడే ఒక అరగంట వ్యాయామం అనేది కావాలి. అంటే ఇవన్నీ తెలిసిన పాయింట్సే. వ్యాయామం చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఈ ముందర మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఎవరికి తెలియవు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయించుకుని నాకు నార్మల్ ఉంటే నార్మల్ ఉందని అనుకుంటారు. బట్ ఇలాంటి సింబల్స్ కనుక కనిపిస్తే, ఇలాంటి సిగ్నల్స్ కనుక మీకు కనిపిస్తే డెఫినెట్గా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.